ఉన్నాయి. ఏం చెప్తారు? నవీన్ గారు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ సైదా గారికి, అలాగనే తెలుగుదేశం పార్టీ ఆనంద్ సాగర్ గారికి కూడా జై భీములు. నవీన్ గారు, మీరు అడిగినా అడగకపోయినా ఈ డిబేట్ సందర్భంగా మీకు ఒక మాట చెప్పడం కోసమే వచ్చా. చరిత్రలో 2 సందేశాలు ఉంటాయండి. ఒకటే కాళిదాసు రాసిన మేఘ సందేశం, పావురం ద్వారా పంపిస్తాడు. తన ప్రేయసికి ప్రియుడు పంపించిన సందేశం అది మేఘ సందేశంగా పెద్ద చరిత్రకెక్కిన కాళిదాసు సందేశం. రెండో సందేశం జాషువా గారు పంపిస్తారు. గబ్బెలం ద్వారా క్షుదాగ్ని పుత్రుడు అంటే పేదోని యొక్క ఆకలి ఆవేదనని శివుడికి చేరవేసేలా సందేశం పంపిస్తారు. నేను మీ ద్వారా కూడా కూటమి ప్రభుత్వానికి ఒక సందేశం పంపదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన చేసింది, ఆయన మరో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండటానికి సంబంధించిన కార్యక్రమాలే అన్ని. ఈ సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్ల వ్యవస్థ, అంతకు ముందున్న గ్రామ పంచాయతీలని శిథిలం చేసి కొత్త సచివాలయాల నిర్మాణం, దానికి రంగులేయటం, పూడికలు తీయటం, గోతులు దవ్వటం, లేదా అమరావతికి ప్రత్యామ్నాయంగా 3 రాజధానులు, లేదా పోలవరం నిర్మాణాన్ని ఆపుచేయటం, లేదా చట్టాలు తీసుకురావటం, ఎక్కడికెక్కడ అందరిని కూడా హౌస్ అరెస్టులు చేయటం, లేదా దాష్టీకాలు చేయటం, భయపెట్టడం ఇత్యాది అన్ని కార్యక్రమాలు చేశారు విత్ సోషల్ మీడియాతో సహా. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం వాటన్నింటిని కూడా ప్రక్షాళన చేయాల్సిందే. సచివాలయ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాలి, వాలంటీర్ల వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇష్టదైవాలుగా, ఆయన యొక్క వరపుత్రికలుగా, మానస పుత్రికలుగా ఆయన మళ్ళీ అధికారంలో నిలబెట్టడం కోసం చేసుకున్న ప్రక్రియ. కాబట్టి ఈ ప్రక్రియ తప్పనిసరిగా జరిగి తీరాలి. 60 రోజులు అయింది ఇప్పుడు పరిపాలన వచ్చి. నా దృష్టిలో ఇంకా కాలయాపనే జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో కూడా ఫైళ్లు దగ్ధం అవుతున్నాయి. మదనపల్లి లాంటి సంఘటనలో ప్రభుత్వం చెప్తుంది 1000 కోట్ల రూపాయల విలువ కలిగిన భూముల్ని ఆక్రమించారు, అన్యాక్రాంతం చేశారు అని. మరి చాలా తవ్వుతుంది కూటమి ప్రభుత్వం. తవ్వే కొద్ది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన లోపాలు, పాపాలు, శాపాలు, తాలు అన్ని పుట్టల కొద్ది పురుగుల్లాగా, లేదా తాచుపాముల్లాగా, కట్లపాముల్లాగా, కొండ చెరువుల్లాగా వస్తూనే ఉన్నాయి. వాటిని కనుక చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసినా వృధా ప్రయాసే. మీకు ఒక మాట చెప్తాను సార్, నా చేతిలో దాదాపు 12 పేపర్లు ఉన్నాయి. వైసీపీ సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న ప్రచారం, రాబో కాలంలో కూటమి ప్రభుత్వం స్కూటర్లకి, ఆటోలకు కూడా టోల్ గేట్లు పెడుతుందంట. 2, అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్క మహిళ 100 రూపాయలు ఇవ్వాలని డ్వాక్రా మహిళల ద్వారా ప్రచారం చేపిస్తున్నారు. 3, బెంగళూరులో ఒక మహిళ మీద జరిగిన ఒక సంఘటనని ఆంధ్రప్రదేశ్కి అన్వయిస్తున్నారు. 4, ఈవీఎంల ద్వారా మోసం జరిగిందనే వైసీపీ వాదనకి సాక్షాత్ ఎన్నికల కమిషనే అంగీకరించి పరిశీలిస్తున్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వ పరిపాలన మీద సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి మీదే అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాల పర్వం. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ఏకైక వజ్రాయుధం అబద్ధాలు. నిజం నిద్ర లేవకముందే అబద్ధం ఊరంతా తిరిగినట్టుగా 2019కి ముందు కానీ, అధికారంలోకి 19 తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఇదే. 19లో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి ఆ హత్యకు నారా